హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత పీక్ లెవెల్స్కి కూడా వెళ్ళింది. అంటే 15,200 క్రాస్ అయిపోయి పైకి వెళ్ళినా కూడా అక్కడ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. సో దేర్ ఈజ్ బయింగ్ అండ్ కరస్పాండింగ్ సెల్లింగ్. బయింగ్ చూస్తుంటే స్ట్రాంగ్గా కనిపించింది. అట్ ది సేమ్ టైం సెల్లింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. అంటే ఈరోజు ట్రేడింగ్ సరళి ఎలా ఉందంటే బయ్యర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో సెల్లర్స్ అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళ దగ్గర అమ్మటానికి అంత ఉంది, వాళ్ళ దగ్గర కొనటానికి అంత ఉంది అన్నట్టు. మరి ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు ఇండివిజువల్గా మనకు తెలియదు అనుకోండి. డిఫరెంట్ పార్టీస్. తర్వాత సెటిల్మెంట్ ఎండ్లోకి వచ్చాం మనం. ఈ సెటిల్మెంట్ ఎండ్కి 15,500 15,450కి తీసుకెళ్ళిపోతారు సుమా అని చెప్తున్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 35,500 35,600కి ఇప్పుడు ఈరోజే వచ్చేసింది 35,300 పైన. అంటే 35,36 వేల రేంజ్కి బ్యాంక్ నిఫ్టీ తీసుకెళ్ళిపోతారని ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఒకరిద్దరు. మరి ఎట్లా ఉంటుందనేది వాళ్ళు చేసింది గెస్సింగే, మనం చేసిన గెస్సింగే. కాబట్టి ఎట్లా ఉంటుందో చూద్దాం. 15,500కి వెళ్తుందా, లేకపోతే వెళ్ళేలోగా ఈలోగా ఒకసారి మళ్ళీ 15,000కి దిగి వస్తుందా, ఇదంతా మనం చూడవలసిందే. అయినా మన దగ్గర 3 రోజులు మాత్రమే ఉంది. మంగళ, బుధ, గురు 3 డేస్లో సెటిల్మెంట్ క్లోజ్ అవుతుంది. అయితే ఇన్ ద మీన్ టైం షార్ట్ మీకు స్మాల్ క్యాప్స్ తీసుకోండి, మిడ్ క్యాప్స్ తీసుకోండి, కొన్ని లార్జ్ క్యాప్స్ కూడా దే ఆర్ డూయింగ్ వెల్, రాదర్ డూయింగ్ వెరీ వెల్. కరోనా ఇట్లాంటివి ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. మార్కెట్ అసలు ఎప్పుడూ పట్టించుకోవట్లేదు కరోనా గురించి. సో మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అది ఇప్పుడు విన్నింగ్ స్ట్రీక్. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నిఫ్టీ 50 స్టాక్స్లో హాట్ స్టాక్స్లో అదొకటి. ఎందుకంటే 330 లోకి వచ్చి 325 30 లోకి వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ 400 క్రాస్ అయిపోయింది. 410 412 అంటే దాదాపు 100 పాయింట్లు వెనక్కి తిరిగి చూడకుండా. జస్ట్ ఇవి ఇమాజిన్ చేయండి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ముందు ఇంకా బాగుంటుందని ఒక అనలిస్టుల సంస్థ అయితే దగ్గర ఈ షేర్కి 600 టార్గెట్ ఇచ్చేశారు. కొంచెం వినటానికి చూడడానికి కొంచెం ఎక్కువ అనిపిస్తున్నది. మనకు తెలియదులేండి, ఏముంది కానీ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే అందరూ అప్గ్రేడ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అప్గ్రేడెడ్ ఎస్బీఐ స్టాక్. అంటే నెక్స్ట్ 400 దగ్గరే కాకుండా 500 అండ్ అబవ్ వెళుతుంది అనే అంచనాల్లో ఉన్నారు. మధ్యలో అయిన కరెక్షన్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ ఫర్ అస్. లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, ఇక్కడి నుంచే 500కి వెళ్ళిపోతే మనం చూస్తూ ఊరుకోవటం. ఎందుకంటే ఈ స్టేజ్లో ఎంటర్ అవ్వకూడదు కదా. ఇన్వెస్టర్గా ఉండటం అంటే ఏంటంటే డబ్బులు దగ్గర పెట్టుకోవటం, ఎప్పుడన్నా ఎక్కడన్నా గట్టిగా కనిపించినప్పుడు కొనుక్కోవటం అంతే. అమ్మో ఇది ఇంకా వెళ్ళిపోతుందేమో, ఇంకా ఆగదేమో, నాకు దొరకదేమో అని ఎగబడి కొనుక్కోకూడదు. ఎగబడి కొనుక్కున్నప్పుడు వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు 400 అండ్ అబవ్ వెళ్ళింది. కరెక్షన్స్ మధ్యలో చిన్న కరెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ బిలో 400 అయితే వస్తుంది కదా, అప్పుడు ట్రై చేయటమే. ఇప్పుడు 410 420 దగ్గర కొనుక్కునే కంటే కరెక్షన్ వచ్చినప్పుడు 380కో 90కో వస్తే కొనుక్కుంటే అది బెటర్గా ఉంటుంది కదా. అట్లా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అలా ఉండాలి. తర్వాత బ్రాడ్ బేస్డ్ మార్కెట్ ఈరోజు 1900 అంటే బ్రాడ్ బేస్డ్ అంటే అడ్వాన్స్ బిఎస్సి బేసిస్ మీద చెప్తున్నాను. బిఎస్సిలో 1919 పెరిగితే 1200 చిల్లర తగ్గాయి, 1230 తగ్గాయి డిక్లైన్స్. అంటే ఇన్ని షేర్లు తగ్గితే ఇన్ని షేర్లు పెరిగాయి. నిజం చెప్పాలంటే నిఫ్టీ ఈరోజు
అక్కడే ఉంది, ఎంత ఒక 0.15% జస్ట్ పెరిగింది. దగ్గర దగ్గర 0.5%, మోర్ దాన్ 0.5% వెళ్ళింది పైకి, బాగానే పైకి వెళ్ళింది, కానీ అక్కడ నిలబడాల. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి సెల్లింగ్ కొద్దిగా ప్రెషర్ ఎక్కువయ్యి కిందకు వచ్చేసింది. తర్వాత ఈరోజు మార్కెట్ విశేషం ఏంటంటే ఎఫ్ఐఎస్ కొన్నారు కొద్దిగా, డిఐఎస్ అమ్మారు. వాళ్ళు 500+ crore ఉంటే మన వాళ్ళు 700 చిల్లర కోట్లు అమ్మారు. బట్ ఓవరాల్గా మార్కెట్ మాత్రం ప్లస్ సైడే ఉంది. అయితే రేపు ఏంటండి, ఎల్లుండి ఏంటండి, సెటిల్మెంట్కి ఎలా ఉంటుందండి అంటే వేచి చూడవలసిందే, మనం ఎందుకు గెస్ చేయటం. అయితే టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, ఏం చూపిస్తున్నాయంటే మార్కెట్ ఈజ్ స్టిల్ ఓకే, స్టిల్ స్ట్రాంగ్. ఏదో ఎక్కడ వీక్నెస్ మాత్రం కనిపించడం లేదు. సడన్గా వచ్చేసి పడిపోవాల్సిందే తప్ప మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మార్కెట్ వీక్గా లేదు. అంటే ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళటానికే ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గటానికి ఛాన్సెస్ తక్కువ. తగ్గిన 100-150 పాయింట్లు, 200 మ్యాక్సిమం ఏంటంటే 15,050, 15,000 రేంజ్. అంతకన్నా తగ్గటానికి అవకాశం కనిపించడం లేదు. అది కూడా తగ్గకపోయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి ఏంటంటే బుల్లిష్ స్టాన్స్, అంటే బుల్లిష్ మోడ్లో ఉంది మార్కెట్. కాబట్టి షార్ట్ సెల్లింగ్ ఇలాంటప్పుడు అవాయిడ్ చేయటం మంచిది అని చెప్తారు పెద్దలు. ముఖ్యంగా ఏంటంటే బలవంతుడితో ఫైట్ చేయకూడదు. ఎదుటివాడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, మంచి అటు స్టార్ చాలా బాగుందిరా అంటారు కదా, అట్లా వాడికి మంచి వెలుగులో ఉన్నవాడితో తలపడకూడదు. బలవంతుడితో ఎప్పుడు తలపడకూడదు. వాడు బలహీనుడు అయిన తర్వాతే ఆలోచించాలి. వాడితో తలబడి వాడిని బలహీనుడిని చేద్దామని మనం తలుచుకుంటే మనం బలహీనం అయిపోతాం, కానీ వాడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అందుకని డోంట్ ఫైట్. షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్, బట్ అట్ ది సేమ్ టైం కాషస్. అయితే నాకైతే నేను దాదాపు ఒక 1 వీక్ 4-5 సెషన్స్ నుంచి అబ్జర్వేషన్ మోడ్లోనే ఉన్నాను. ఎందుకు అబ్జర్వేషన్ మోడ్లో ఉన్నానంటే అటు ఏమీ తెలియటం లేదు. అటు ఇటు కొంచెం పైకి, కొంచెం కిందకి, కొంచెం పైకి, కొంచెం కిందకి. ట్రెండ్ ఒక 2 రోజులు మాత్రం 2 రోజులు బాగా ట్రెండ్ పైకి వెళ్ళింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చక్కగా మంచి ఇది ఇచ్చింది, మంచి గ్రోత్ ఇచ్చింది, గుడ్, ఎంజాయబుల్. అదర్వైజ్ ఏం లేదు. అంతకన్నా మార్కెట్ ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు. టెక్నికల్గా చెప్పాలంటే డోజీ స్టార్ టైపు ప్యాటర్ను వచ్చింది, కానీ ఆ సింగిల్ క్యాండిల్ తోటి మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇది పీక్ అండి, అది డోజీ స్టార్ అండి, ఇంకా తర్వాత ఇంకేముందండి, అది ఈవినింగ్ స్టార్ అయిపోతుందండి అంటే ఇప్పుడు అప్పుడే కాదు. రేపటి ఎల్లుండు ట్రేడ్, రేపు ఎల్లుండు లేదా రేపటి ట్రేడింగు నుంచి కొంచెం ఒక్కులు వస్తుంది. ఈలోగా అంతే, మనం ఏం చెప్పలేం. రేపు మార్కెట్ బేరిష్ అయితే ఎస్ కొంచెం బేరిష్ సూచనలు వచ్చాయండో అని చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి కొంచెం కరెక్షన్ రావచ్చండి అని చెప్పొచ్చు. రేపు కూడా డోజీ టైపు, రేపు కూడా ఇక్కడ ఇలాగే అయోమయంగా ఉందనుకోండి, పెరక్క తగ్గక దగ్గర 20 పాయింట్లు 30 పాయింట్ల లాగా ఇంకొక రోజు పోస్ట్పోన్ అయినట్టు, మర్నాడు చూడటమే, మంగళవారం వదిలేసి బుధవారం చూడటమే, అట్లా అన్నమాట. లేదు రేపు అందుకుంటే పైకి వెళ్ళిపోతే సమస్య లేదు, తెలిసిపోతుంది క్లియర్గా. ఇది 15,400 15,450కి వెళ్ళి కానీ వెనక్కి రాదు అని. ఇదంతా చూడటమే, ఎందుకంటే పీక్ లెవెల్స్లో ఉంది. అట్ ది సేమ్ టైం మరి 15,400కి వస్తుందేమో అని చెప్పి కొనుక్కుందామంటే కొనుక్కోవడానికి కూడా కన్వీనియంట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇన్వెస్ట్మెంట్ అయితే ఏంటి, వెతికి ఏదైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం కదా ఇది. అయితే నేను వెతుకుతుంటే నాకేం పెద్దగా దొరకలేదు. 2, 3 దొరికినాయి నిన్న మొన్న. ఈరోజు 2, 3 చూశాను షార్ట్ టర్మ్. మొన్న ఏదో 2, 1, 2 చూశాను, లేపేశాను. షార్ట్ టర్మ్ కోసం పెట్టుకున్నాను కాబట్టి షార్ట్ టర్మ్ తీసేశాను. తర్వాత రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో నాకు ఎందుకులే అని. ఒకటేమో కర్ణాటక బ్యాంకు,
ప్రాఫిట్ వస్తే కొంచెం ప్రాఫిట్ బుక్ చేశాను. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, అందులో కూడా ప్రాఫిట్ కనిపించింది, ప్రాఫిట్ బుక్ చేశాను. నాకెవరో అబ్బాయి పంజాబ్ రెజిమెంటు ఆర్మీ అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంటాడు కదా అని చెప్తున్నాడు, సార్ మీ షేర్లు 2 పెరిగాయండి, మీ షేర్లు ఏంట్రా బాబు అంటే కర్ణాటక బ్యాంకు పెరిగిందండి, ఇది పెరిగిందండి. ఏంటి మరి ప్రాఫిట్ బుక్ చేసేస్తున్నామంటే లేదండి ఉంచుతాను, అది మళ్ళీ కొంచెం పైకి పీక్ లెవెల్కి వస్తే తప్ప అమ్మను, తొందర ఏం లేదండి అన్నాడు. వెరీ గుడ్, ఆ అబ్బాయికి తొందర లేదు, అది కరెక్టే. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఇంకా పాసిబిలిటీ ఉంది కదా, కంగారుగా ఓ 10% 15% కనిపించగానే అమ్మవలసిన పని లేదు కదా. బట్ నాకు మాత్రం అమ్మవలసిన పని 10% కనిపిస్తున్నది. తర్వాత చూద్దాం. చిన్న కంపెనీలు ముఖ్యంగా కర్ణాటక బ్యాంకు 70 పైకి వెళ్ళింది, అబౌవ్ 70, 60స్లో కొన్నది, లేటెస్ట్ కొన్నది 60స్లో. ఓకే 12% 13% కనబడుతున్నది. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా అంతే. ఆ మధ్యన కొద్దిగా యాడ్ చేశాను తగ్గిందని, క్వాంటిటీ కొట్టి పారేశాను. అంటే 80% ప్రిన్సిపల్. అది ఎవరి టెంపర్మెంట్కి సూట్ అయ్యే విధంగా వాళ్ళు చేసుకోవాలి. నేను షార్ట్ టర్మ్ అనుకునే ఆలోచించుకునే చేశాను, షార్ట్ టర్మ్ అనుకునే తీసి పారేశాను. రేపు పొద్దున 80, 90, 100 అయిపోవచ్చు అది. ఇట్స్ ఓకే. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు టార్గెట్ చెప్పాలంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఎవరో ఒక ఆయన కామెంట్ చేశాడు. అబ్బో అనిపించింది నాకు. నిజమే, అనదర్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అవదనేం లేదు, అవుద్దని ఏం లేదు. అనదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పక్కన పెట్టండి. ఇప్పుడు 55 రూపాయలు ఉన్న స్టాక్ ప్రైసు 500 అయినా కూడా 10 టైమ్స్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మంచి కంపెనీ అనే కదా అందరూ చెప్తున్నారు. బాగానే పెర్ఫార్మెన్స్ బాగుంది, అసలు మేనేజ్మెంట్ చాలా నీట్గా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ క్లియర్ పాలసీ, మేధావులు నడుపుతున్నారు, అది తెలుస్తున్నది. బట్ హౌ లాంగ్ ఇట్ టేక్స్, వాట్ ఈజ్ మై టైం ఫ్రేమ్, జరియా అంటారు హిందీలో. వాట్ ఈజ్ మై టైం ఫ్రేమ్, వాట్ ఈజ్ మై అవుట్లుక్. నేను 500 వరకు ఉంచే ఉద్దేశంతో అదేం పికప్ చేయలేదు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ప్రాఫిట్ బుక్ చేశాను. పెరిగినప్పుడు అమ్ముతున్నాను, తగ్గినప్పుడు మళ్ళీ కొంటున్నాను. నాకు 500 రూపాయలతో పని లేదు, దాని 50, 60 రేంజే ఓకే. అట్లా అనమాట, ఎవరి అవుట్లుక్ వాళ్ళది. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకుంటే మాత్రం డబ్బులు బాగా వస్తాయి. మంచి ఫండమెంటల్స్ బాగున్నటువంటి కంపెనీ కొనేసి రోజు చూసుకోకూడదు. రోజు చూసుకుని ఇది పెరిగిందా, ఇవాళ తగ్గిందా, అట్లా చూసుకుంటే మనం మనసు ఎక్కడో చెదిరిపోతుంది, ఎక్కడో ఏదో చేసేస్తాం కబుక్కుని. రోజు చూసుకొని వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అంతా మొబైల్లో కనిపిస్తుంది, సిస్టంలో చూసుకోవచ్చు, ఆన్లైన్ చక్కగా ల్యాప్టాప్లో చూసేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనసు చెలిస్తుంది. ఇదే ఐడిఎఫ్సి 500 అవుద్ది అనుకుందాం, ఇదే ఐడిఎఫ్సి 80, 90కి వెళ్ళిన తర్వాత టెంప్టేషన్ వస్తుందా రాదా? ఎంతటి వాడికన్నా టెంప్టేషన్ వస్తుంది. సరే తర్వాత చూద్దామని అమ్ముతాడు, తర్వాత అంతకి దిగి రాదు, ఎప్పుడో ఒకసారి తగ్గుతుంది. కానీ ఈసారి ఇతని అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది, వాళ్ళు ఇంకోసారి పికప్ చేయడు తగ్గిన తర్వాత. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో చూసి 500 అయిపోయిందని కంగారు పడతాడు. అయ్యో నేను 89లో అమ్మాను, ఇప్పుడు 500 పైన ఉంది, 1000 షేర్లు అంటే లెక్కేసుకుంటాడు. 1000 షేర్లు అయితే ఇన్ని డబ్బులు వచ్చి ఉండేవి అని. పేపర్ ప్రాఫిట్స్, పేపర్ లాసెస్ కాదు. ఒక ఇన్వెస్ట్మెంటు పద్ధతి ఏంటంటే ఇది మంచిది, నేను నమ్ముతున్నాను, ఓకే ఇది కొని పడేస్తాను. అసలు కొని పడేస్తాను, సంవత్సరం పాటు ఉంచుతానండి, 2 సంవత్సరాల పాటు ఉంచుతానండి అని కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు నాకు. ఇదేంటిది టైం ఫ్రేమ్ ఏంటి? నువ్వు ఇన్వెస్ట్మెంట్కి టైం ఫ్రేమ్ ఏంటి? బఫే గారు అయితే గట్టిగా వాయించేస్తారు పట్టుకొని. టైం ఫ్రేమ్ ఏంటి? ఇది పెర్మనెంట్ అని, ఒకసారి కొన్నామంటే పెర్మనెంట్ అని అనుకోండి దాన్ని, అట్లా అంటాడు ఆయన. అట్లాగా కొని పడేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే అప్పుడు దాని రంగు తెలుస్తుంది. 1 year 2 years ఏంటి? 1 year 2 yearsలో ఏం కాదు. అసలు 3 yearsలో కూడా చెప్పాలంటే ఏం కాదు. 5 years అండ్ అబౌవ్ నేను రోజు చెప్తున్నాను, అందరూ పెద్ద వాళ్ళు చెప్పింది కూడా అదే. ఇప్పుడు చూసారా లాస్ట్ 3 yearsలో ఇప్పుడు 2021 నుంచి 2021 నుంచి కనిపిస్తున్నది గ్రోత్.
లాస్ట్ 3 ఇయర్స్లో గ్రోతే లేదు. థ్యాంక్స్ టు కరోనా వల్ల వచ్చినటువంటి మార్పులు. అలాగే 1 ఇయర్ అని పెట్టుకుని ఎవరైనా ఉండుంటే నష్టపోయి ఉండేవాళ్ళు కదా బుక్ చేసుకుని. ఈరోజు ఒక మిత్రులు ఒక ఆయనకి ఫోన్ చేసి జస్ట్ ఎప్పుడో కొనిపించాను 1400 చిల్లర. ఏది అది శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్. మరి ఆయన ఏం చేస్తాడో మర్చిపోతాడేమో అని చెప్పి నా అంతటా నేను ఫోన్ చేసి, బాబు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగి, మరి మీ దగ్గర శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ కొన్నారు కదా, మరి అది అంటే లేదండి అమ్మేశానండి అన్నాడు. ఫినిష్. 1400 చిల్లరకి కొనటం జరిగింది. ఇప్పుడు 1900కి వచ్చింది. సరే చాలు నాయన, ఈ ప్రాఫిట్ చాలు, అసలు ఆ కంపెనీ అంత గొప్ప ఇదేం కాదు, అమ్మేసుకుని బయటకు వచ్చానాయన అని చెప్దామని అనుకున్నాను. నా అంతటి నాకే కలిగింది, ఎందుకు కలిగిందో. కానీ ఎప్పుడో నేను కాస్ట్ లాస్ బుక్ చేయలేదు, కానీ కాస్ట్ ఎప్పుడో తీసేశానండి అన్నాడు. ఏవో డబ్బులు అవసరమైన నేను ఏదో మొత్తాన్ని వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంతే కదా. మరి డబ్బులు అవసరమైనప్పుడు తీయాలి కదా. వాట్ ఈజ్ రాంగ్? దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, తప్పేం లేదనుకోండి, చెప్తున్నా. అంటే ఎప్పుడో వస్తుంది దానికి టైము. కొనటం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మన దగ్గర క్యాష్ ఉండాలి, సర్ప్లస్. కొంత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది ఎట్లా ఇన్వెస్ట్ చేయాలంటే సీల్ చేసేసినట్టుగా చేయాలి. ఉట్టవుతుంది పోతే పోద్ది అనుకుని ఎప్పుడైనా అవసరమైతే రివ్యూ చేయటం, లేదా యావరేజ్ చేయటం, లేకపోతే అది కూడా లేదు వదిలేయటం. అట్లా కాకుండా 1 ఇయర్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తాను, 2 ఇయర్స్ కోసం చేస్తానంటే కండిషనల్ ఇదనమాట, కండిషనల్ లవ్. ఈ కండిషనల్ లవ్ చెల్లదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 ఇయర్స్ అండ్ మోర్. ఇప్పుడు ఈ పీక్లో కూడా మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. నేను చాలాసార్లు చూశాను, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు పీకే కదా, ఈ పీక్లో కొనుక్కున్న షేర్లు కూడా, అంటే కొనమని నేను సజెస్ట్ చేయడం లేదు, పీక్లో కొనొద్దు నిజం చెప్పాలంటే, అంత అవసరం ఏంటి. పీక్లో కొనుక్కున్న షేర్లు కూడా 5 ఏళ్ళ తర్వాత చూడండి. సపోజ్ ఇప్పుడు పీక్లో ఏదైనా కొన్నా అనుకోండి, బై మిస్టేక్ ఆర్ అదర్వైజ్, 5 ఏళ్ళ తర్వాత చూడండి, ఇది లో అనిపిస్తుంది. పీక్లో కొన్నవి కూడా 5 ఏళ్ళ తర్వాత లో అనిపిస్తాయి. ఎందుకని? టైం. కొన్ని పోతాయిలేండి, కొన్ని అడ్రస్ లేకుండా పోతాయి, ఎక్సెప్షనల్గా పోతాయి. అంటే అన్ని పోయే తక్కువను మిగిలే ఎక్కువ, అది కూడా గుర్తుంచుకోండి. మరి మనం సుజలాను ఎనర్జీ, లేకపోతే ఈ జేపీ అసోసియేట్స్ అట్లా కొనుక్కున్నాం అనుకోండి, అన్నీ మెజారిటీ కాదు, 1-2 ఉంటాయి అట్లాంటివి. ఇట్లాంటివి కొనుక్కుని పెట్టుకుని అయ్యో ఏంటిది పెరగటం లేదు, ఇన్ని సంవత్సరాలు అయిందని అనుకుంటే ప్రయోజనం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫండమెంటల్స్ అవి కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుని చేయాలి. చిన్న కంపెనీ అయినా పర్వాలేదు, కానీ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఉన్నప్పుడు పర్వాలేదు. లేదు మీరు డిఫైన్ చేసుకోండి, నేను షార్ట్ టర్మ్ కోసం ఈ కంపెనీని, ఈ షేర్ని ఇక్కడ కొంటున్నాను, నాకు ఈ రేంజ్కి వస్తే అమ్మేసుకుంటాను, నా అవుట్లుక్ షార్ట్ టర్మే అనుకున్నాను అనుకోండి, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఆ రేంజ్లోకి వెళ్ళటం, ఇంకా కొద్దిగా తగ్గితే యావరేజ్ చేసుకోవటం, ఎప్పుడైతే పర్వాలేదు ఈ మాత్రం ప్రాఫిట్ నాకు చాలు అనుకుంటారో బయటకు వచ్చేయటం. వచ్చిన తర్వాత అయ్యో అమ్మేశాను, చూడు ఎంత పెరిగిపోయిందో, అంత పెరిగిపోయింది, ఎంత పెరిగిపోయిందని ఆలోచించకండి. ఎందుకంటే ఫర్గెట్ ఇట్, లీవ్ ఇట్, ఇంకోటి ట్రై చేయటమే. ఓకే, మీరు డిఫైన్ చేసుకున్నారు కదా, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లో నేను వైదొలుగుతానని, వైదొలగటమే. లేదు మీరు డిసైడ్ చేసుకుంటారు, లాంగ్ టర్మ్ ఇది ఎంతకాలం అంతకాలం వదిలేస్తాను, నేను పట్టించుకోనని. ఎందుకు? నాట్కో ఫార్మా చూడండి, 2 సంవత్సరాలు పడ్డాను దాంతో. నాట్కో 800 దగ్గర నుంచి కొనుక్కుంటూ వస్తే అంత ఉత్పత్తిగా 500 చిల్లరకు వచ్చేసింది. 800 నుంచి కొనుక్కుంటూ వస్తే 500 దగ్గర కూడా ఎప్పుడో కొంచెం యావరేజ్ చేసినట్టున్నాను. మొత్తం 2 సార్లు యావరేజ్ చేశాను, ఒకటిసారి కాదు, 2 సార్లు చేయాల్సి వచ్చింది. నీరసం. అది ఎంత డిసప్పాయింట్ చేసింది. 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్, 2.25 ఇయర్స్. ఇప్పుడు 1000 రూపాయలకు వచ్చేసింది. 1000 రూపాయలకు వచ్చేసింది నాట్కో ఫార్మా, 500 రూపాయల దగ్గరది. పేషెన్స్ ఉన్నవాడికి నేను ఎలాగో కొంత ఆ మధ్య 900 దగ్గర ఒకసారి కొంత ప్రాఫిట్ బుక్ చేశాను, ఆ తర్వాత వదిలేశాను. అది ఏదైతే నాకేం ఆమె ఇండిఫరెంట్. ఇప్పుడు అది అమ్మాలి, ఆ డబ్బులు తీసుకుని నేనేదో చేయాలనేటువంటి ఇది లేదు. అందుకని చూడండి, నవ్ ఇట్ హ్యాస్ కమ్ అప్. పేషెన్స్ ఉంటేనే, వెయిట్ చేయగలిగితేనే స్టాక్ మార్కెట్. ఇప్పుడు అరబిందో ఫార్మాని బీట్ చేసేటట్టు ఉంది నాట్కో ఫార్మా. అరబిందో కూడా అంతే జరిగింది.
ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ 2 years 3 years పడుకొని ఉంది, ఒకసారి లేవలేదు. ప్రతి ఇండస్ట్రీకి ప్రతి సెక్టర్కి ఒక టైం వస్తుంది, ఒక్క ఇన్ఫ్రా తప్ప. ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్కి మాత్రం సారీ, నా అనుభవం ఏంటంటే ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్కి చాలా తక్కువ వస్తుంది. అంటే 10 yearsకి ఒకసారి వస్తుందేమో నా అనుమానం, 5 yearsకి కూడా రాదు. కానీ అది వచ్చిన తర్వాత ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్కి గట్టిగా ఎప్పుడైతే వస్తుందో దండం పెట్టేసి మార్కెట్ నుంచి బయటికి రావాల్సిందే, అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి రావాల్సిందే. ఎందుకంటే ఆ తర్వాత కొంచెం కష్టం. దట్ ఈస్ ద లాస్ట్ సెక్టర్ టు గ్రో. ఇండియన్ కాంటెక్స్ట్లో ఇది నేను గమనించిన విషయం, ఎందుకనో అలా అనిపిస్తున్నది నాకు. ఓకే, సో రిజల్ట్స్ చూడండి. కంపెనీలు కరోనా పక్కన పెట్టండి, కంపెనీల రిజల్ట్స్ కొన్ని ప్లస్ మైనస్ లాగా ఓవరాల్గా బాగానే వస్తున్నాయి. అంటే ఈ లాస్ట్ క్వార్టర్ తీసుకున్నట్లయితే అన్నీ దాదాపుగా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయే అనిపిస్తున్నది. రిజల్ట్స్ ఏమి అనుకున్నట్టుగా డిసప్పాయింట్ చేస్తాయని అనుకున్నాం, నేను అనుకున్నాను, అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిర్లా సాఫ్ట్. ఈ బిర్లా సాఫ్ట్ 43.3% ఏదో ప్రాఫిట్ జంపు. ఇవి కేపీఐటీ టెక్నాలజీస్ నుంచి విడగొట్టి 2గా చేసి వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం అనండి, ఇంకోటానండి కేపీఐటీ టెక్నాలజీస్ దీన్ని విడగొట్టి బిర్లా సాఫ్ట్, కేపీఐటీ టెక్నాలజీస్ అని 2 కంపెనీలు చేశారు కదా. దాదాపు నేను ఎంత పెట్టానో గుర్తులేదు, కానీ 20,000 30,000 కేపీఐటీ టెక్నాలజీలో పెడితే 300కి దగ్గర 200 పైనే కొన్నాను, గుర్తులేదు. కానీ అది 30% 40% పడిపోయింది, పడుకొని ఉంది, నిద్రపోతుంది. జోకొట్టలేక వదిలేశాను. ఇంకా నీ ఇష్టంలో నువ్వు పో అని పట్టించుకోకుండా వదిలేయటమే, అదే మూల మంత్రం. రోజు దాని గురించి ఆలోచించడం, ఏదైతే పడిపోతుంది ఉంటుందో ఓకే పో, అసలు ఓపెన్ చేసి చూడను కూడా చూసేది లేదు. సడన్గా వాళ్ళు డీమర్జ్ చేశారు. డీమర్జ్ చేసి అది అటోకు 100 షేర్లు, ఇటోకు 100 షేర్లు, లేకపోతే అటోకు 200 షేర్లు, ఇటో 200 షేర్లు అనుకుంటా నేను కొన్నది. అటోకు 200, ఇటోకు 200 ఏదో వేసినట్టున్నారు. అయినా పడుకునే ఉన్నాయి. అబ్బా, ఆ తర్వాత కూడా పడేశారు కొద్దిగా. సరిపోండి ఎట్టకొట్ట జావండిలే అని వదిలేశారు. వదిలేస్తే ఉండి ఎప్పుడో ఎక్కడో అందుకుంది. ఈ 2 అందుకున్నాయి. ఒకటి అమ్మితే ఈ 2 డబ్బులు వచ్చేసినాయి. మిగతాది టేక్ 1 బై 1 గెట్ 1 ఫ్రీ లాగా ఒకటి అమ్మితే నేను మామూలుగా డబ్బులు కాకుండా అంత పూర్తిగా అమ్మలేదు, అసలు నేను పెట్టిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రా వచ్చింది. రెండోది టోటల్గా ఫ్రీయేగా, అట్లా అనమాట. అది కొద్దిగా అమ్మి అలా వదిలేస్తాను. ఏంటంటే ఇట్ టుక్ టైం 2 years 2.5 years టైం తీసుకుంది. క్యాడిలా ల్యాబొరేటరీస్ కూడా అదే పరిస్థితి. అది విడదీయలేదు, కానీ అదే అలాగే 200 నుంచి ఇప్పుడు 600కి వచ్చింది. 200 చిల్లర ఎందుకు వెళ్ళిపోయింది 200కి నాకే ఆశ్చర్యం. బట్ చూడండి, సో బిర్లా సాఫ్ట్ ఈరోజు అయితే 11.5% పెరిగింది. 300 ఆల్మోస్ట్ 300 దగ్గరికి వచ్చింది. 200 దగ్గర ఉండేది మొన్నటి వరకు, 200 నుంచి 300కి వచ్చేసింది. తర్వాత ఇంకొకటి చమత్కారం, బిఎస్సి లిమిటెడ్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇంకోసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ కంపెనీ ఇది ఈరోజు చూసారా, మెల్లిమెల్లిగా ఇప్పుడు మీకు అనుభవంతో వస్తుంది. మీరు ఆ ప్రైస్ యాక్షను మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అబ్జర్వేషను కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఏంటంటే చాలా రోజులుగా నాకు అనుమానం వచ్చింది, కొద్ది లేపుతున్నారు. దెర్ ఈజ్ స్మార్ట్ మనీ ఎంట్రీ, ఆల్రెడీ ఎంటర్డ్, ఇంకా ఎంటర్ అవుతూ ఉంది. అంటే పెద్దవాళ్ళు ఎవరో మొత్తానికి పికప్ చేస్తున్నారు దీన్ని అని తెలిసిపోతున్నది. ఈరోజు 5% ఏమో 5.5% పెరిగిపోయి సడన్గా 788 అయిపోయింది. అంటే నా ఎన్నో 2.5 సంవత్సరాలుగా నా కాస్ట్ బిలో కాస్ట్ 30%, 35%, 40% మైనస్లో చూపించిన ఇది నౌ ఇట్ ఈజ్ ఇన్ ప్రాఫిట్. సడన్గా 5.5% ఒక్క రోజులో లేపేశారు. అంటే దెర్ ఈజ్ సమ్ న్యూస్, దెర్ ఈజ్ సంథింగ్ విత్ దిస్. నేనేం రీసెర్చ్ చేయలేదు, అంత టైం లేదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పెరుగుతుంది కదా పెరగని, డోంట్ డిస్టర్బ్ అని వదిలేశాను. అయితే ఇప్పుడు కొనుక్కోవటానికి మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత కదా మధ్యలో ఉన్న కరెక్షన్ వస్తే చూడండి, లేకపోతే మీరు రీసెర్చ్ చేసి చూసుకోండి, మీకు అయినా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం. బిర్లా సాఫ్ట్ చెప్పాను కదా, ప్రికాల్
ప్రైకాల్ అని ఇదొక చిన్న కంపెనీ అండి, కోయంబత్తూర్ బేస్డ్, ఆటోమొబైల్ కాంపనెంట్స్ అవిను. ఒకప్పుడు చాలా బాగా వెలిగిందే, మధ్యలో డల్ అయిపోయింది. మళ్ళీ కోవిడ్ తర్వాత కొద్దిగా రైట్స్ ఇష్యూకి వెళ్ళి అట్లా చేసి మొత్తానికి వీళ్ళు స్ట్రాంగ్ కంపెనీ. నేను భయంకరంగా స్టడీ చేసి ఎప్పుడూ 2016లోనే ఎప్పుడోనండి, 2015 2016 అనుకుంటాను. ఆ టైంలోని అప్పుడు మన ఛానల్లో కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు. బోళ్ళంత టైం స్పెండ్ చేసి 2 కంపెనీలు తీశానండి, మల్టీ బ్యాగర్స్. జోక్ ఏంటంటే ఒకటి సువెన్ లైఫ్, 2 ప్రికాల్. జోక్ ఏంటంటే సువెన్ లైఫ్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుంది అది నిజంగా మల్టీ బ్యాగర్ అని ప్రూవ్ అవటానికి. అప్పటి వరకు నన్ను నేను తిట్టుకున్నా, ఏంటి ఇదంతా కొండంతా ఎలికిని పెట్టినట్టు, ఇది మల్టీ బ్యాగర్ అని ఎలా చేశాను, ఎలా సెలెక్ట్ చేశాను, ఏంటిది పెరగట్లేదు అనుకున్నాను. అలా వదిలేసానులేండి. కాకపోతే లక్కీగా ఇట్ ప్రూవ్ టు బి మల్టీ బ్యాగర్. సువెన్ లైఫ్ 5 to 7 times ఆల్రెడీ ఇచ్చేసింది, 7 times అయిపోయింది. ఇంకా ఎంత వెళ్తుందో తెలియదు, 10 బ్యాగరు 20 బ్యాగరు ఏదో. అయితే ప్రికాల్ దెబ్బ కొట్టేసింది, ప్రికాల్ పెరగల, ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోయింది. నౌ ఇట్ హ్యాస్ కమ్, ద టైమ్ హ్యాస్ కమ్, ఇట్ అపియర్స్. ఈ ప్రికాల్కి ఈ ట్రెండ్ చూస్తే అలా అనిపిస్తున్నది. ఆల్రెడీ ప్రికాల్ ఈరోజు ఎంతకి వెళ్ళిందండి? 70కి వెళ్ళిందా, 80కి వెళ్ళిందా, 90కి వెళ్ళిందా? 90కి వెళ్ళలేదు కదా, కొంప తీసి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక అకౌంట్లో తీసేసానులేండి, ఆల్రెడీ ఒక అకౌంట్లో ఉంది కొద్దిగా. ఈ ప్రికాల్ కూడా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీయే, కాకపోతే చాలా చిన్న కంపెనీ. ఆ మధ్యన కొద్దిగా ఏవో చేశారులేండి 3 ఏళ్ల కిందట, విడదీయటం, డీమర్జర్ అట్లా ఏం చేశారు కానీ మొత్తానికి దెబ్బతింది, పడుకొని ఉంది. దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ప్రికాలు. ఎందుకంటే ప్రికాలు అఫ్కోర్స్ MBS 2లో డిస్కస్ చేసినట్టున్నాను. ఈ ప్రికాలు పెరగటం మొదలు పెడితే మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ బై ఆన్ కరెక్షన్ టైపు. తర్వాత శక్తి పంప్స్ ఎందుకులేండి, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే కదా, 8% పెరిగింది ఆల్రెడీ. ఇవాళ అయితే మనం ఎప్పుడో 700 దగ్గర చెప్పినట్టున్నాను, ఇప్పుడు 750 అయిపోయింది, వదిలేయండి. IOC మీరు ఎప్పటి నుంచో నేను ఈ 75, 80 రూపీస్ ఉన్న రోజుల్లోనే IOC గురించి మాట్లాడేవాడిని కదా. ఎందుకని మాట్లాడేవాడిని అంటే ఇది లాంగ్ టర్మ్కి, అట్లీస్ట్ మీడియం టు లాంగ్ టర్మ్కి చాలా బాగుంటుంది అనేది. టుడే ఇట్ ఈస్ అప్ బై 5%, 109. ఒకసారి లేపేసి మళ్ళీ తగ్గితే మళ్ళీ పికప్ చేసి పెట్టాయన్నమాట. దీన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చాలా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ, పెరిగేటప్పుడు గట్టిగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్కువ రేట్ అని అనిపిస్తున్నది నాకు, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ టైం టు ఎంటర్ అనిపిస్తున్నది నాకు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ చూడండి. దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం కదా, ఎందుకంటే ఇది చాలా దెబ్బ కొట్టింది. నేను చాలా క్వాంటిటీ కొని పెడితే కొన్నాము పెట్టాము కానీ ఏమీ కనికరించలేదు చాలా రోజులుగా. అంటే దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కనికరించలేదు. అందుకని అలా పెట్టుకుని కూర్చున్నాను అంతే, ఏం చేసేదేం లేదు. కొంత ఆ ఒక్క స్టేజ్లో కొంత లాస్ కూడా బుక్ చేశాను. ఇట్స్ ఓకే. తర్వాత మళ్ళీ పికప్ చేశాను, ఇట్లా ఏవేవో చేశాను కానీ ఎన్ని చేసినా ఫలించాల ప్రస్తుతానికి. ఏంటి దీని పరిస్థితి అంటే, న్యూస్ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకుంటాను కదా, NPS భారం చాలా ఎక్కువ. ఈ కేరళ బేస్డ్ ఎవరో పెద్ద ఆసామి భయంకరంగా పెద్ద అమౌంట్లో లోన్ తీసుకుని చేతులు ఎత్తేసాడని వినికిడి. దాంతో ఇది బుక్ అయిపోయింది. దాంతో దీని ప్రమోటర్స్ అంతా వెళ్ళిపోయారు, అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఇంకేది ఉండదురా బాబు అనుకున్నారేమో. బట్ ప్రమోటర్స్తో పనే ఉంది, అది ఎవరో కొనుక్కుంటారు, నడుపుతారు కదా. అయితే దీనికి చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మొన్న వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ టైము లాస్ట్ 3-4 క్వార్టర్స్లో లాస్లే నడుస్తున్నట్టున్నాయి. జస్ట్ 6+ crore ప్రాఫిట్ వచ్చింది. అంటే ప్రాఫిట్లోకి వచ్చిందండి కొద్దిగా మెల్లగా. అయితే NPS మాత్రం పెరిగాయి. ప్రాఫిట్లోకి వచ్చింది, NPA పెరిగింది. NPA పెరగ్గా అది రైట్ ఆఫ్ చేయగా 6 crore. ఇంతకుముందలా లాసులే, గట్టి లాసులు.
అంటే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ కొద్దిగా మంచి ప్రాఫిట్ చూపిస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ తోటి ఈ మధ్యలో పెరిగింది. ఈ క్వార్టర్లో ఈ మధ్యలో పెరిగింది. వాసన ముందే వచ్చేస్తుంది బయటికి. 8 రూపాయల నుంచి 12, 11.5, 11.80 దాకా వెళ్ళింది ఇది ఈ మధ్యన 8 రూపాయల నుంచి. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అయితే ఈ క్వార్టర్ లాగానే నెక్స్ట్ క్వార్టర్ బాగుంటే ఎన్పిఎస్ ఇంకెందుకుంటాయి. ఇంకా ఎన్పిఎస్ ఇంకా ముందు తర్వాత బ్యాడ్ బ్యాంక్ ఒకటి వచ్చేస్తున్నది కదా, ఆ బ్యాడ్ బ్యాంక్ తీసేసుకుంటుంది. ఎన్పిఎస్ అన్నీ ఏదో రియలైజ్ చేస్తుంది, ఏదో చేస్తుంది. ఆ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ మంచిదే, పేరే బాగోలేదు కానీ. సో నెక్స్ట్ క్వార్టర్ ఆన్వర్డ్స్ ఇంప్రూవ్ అవుతుందేమో అని ఆశ, అంతకనేం లేదు. నా దగ్గర చాలా షేర్లు ఉన్నాయి, అందుకని ఆశపడుతున్నాను. అంతే కదా, అమ్మటం లేదు. ఎప్పటికన్నా 15, 20, 25కి వస్తుందని ఆశ. 15, 20కి వస్తే దండం పెట్టేస్తానులేండి 2 చేతులతోనూ. చేతులు ఏదైనా పనున్నా కూడా తీసి పక్కన పెట్టి తర్వాత సంగతి తర్వాతలేను, ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టింది. బట్ వాట్ ఈస్ దిస్ అంటే చూడండి, నెక్స్ట్ క్వార్టర్ కనుక ఇప్పటి ప్రాఫిట్ కంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తే, ఈ బిజినెస్ మోడల్ మంచిదే. గోల్డ్ లోన్లు అవి ఇస్తుంటారు. ఈ కేరళ స్టేట్కి ఇదే కంపెనీ. మనకి ఆంధ్ర ఏపీ తెలంగాణకి ఎలా ఉందో అలాంటిది అనమాట. అన్ఫార్చునేట్లీ ఇది కొంచెం పట్టాలు తప్పింది. పట్టాల మీదకి వస్తే బాగానే ఉంటుంది. అయితే మన దగ్గర ఉంటే హోల్డ్ చేసుకోవటం మంచిదేమో అని అనిపిస్తున్నది నాకు, కంగారు పడి అమ్ముకోకుండా. ఉంటే ఉంటుంది, పోతే పోద్ది అనుకోవటమే. ఎక్కువ క్వాంటిటీలకు వెళ్లకుండా ఉన్నప్పుడు ధైర్యం ఎక్కువ వస్తుంది. అది సౌత్ ఇండియన్ బ్యాంకు రిజల్ట్ చెప్పాలంటే ఒక రకంగా స్మాల్ టర్నరే ఉండే. నెక్స్ట్ క్వార్టర్ కనుక ప్రాఫిట్ కంటిన్యూ అయ్యి దీనికంటే ఇప్పుడున్న వచ్చిన ప్రాఫిట్ కంటే కొంచెం ఎక్కువ వస్తే ఎన్పిఏ మాత్రం పెరగదు అని నా నమ్మకం. ఇప్పుడు ఈసారి వచ్చిన ఎన్పిఏ కంటే నెక్స్ట్ వచ్చే ఎన్పిఏ ఎక్కువ ఉంటుందని నేను అనుకోవటం లేదు. ప్రాఫిట్లో ఇంప్రూవ్మెంట్ రావాలి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బి సో, దిస్ ఈజ్ గోయింగ్ టు షూటప్ 15-20 రేంజ్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఒక సైకిల్ మీరు గమనించండి, దేనికైనా ఒక సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో ఎక్కడుంది ఇది, అది గమనించడం కష్టం. బాటమ్ అవుట్ అయిపోయిందా, లేకపోతే ఇక్కడుందా, లేకపోతే ఇక్కడుందా తెలియటం లేదు. దాదాపు ఇక్కడే ఉంది, ఈ రేంజ్లోనే ఉంది. సో ఇక్కడి నుంచి పైకే వెళ్ళాలి కదా సైకిల్లో. ఈ సైకిల్ కంప్లీట్ చేసింది, ఆల్మోస్ట్ ఒక సైకిల్ 3 years సైకిల్ కంప్లీట్ చేసింది. అందువల్ల హోప్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్లీ టు పికప్ ఇన్ ద నెక్స్ట్ 6 months టు కమ్. ఇంకొక 2 quarters చూడాలి. ఇంకా నెక్స్ట్ 2 quartersలో రాకపోతే దండం పెట్టేటివే కదా, మనం ఏం చేస్తాం. మానవుడు ఆశాజీవి అది. సో ఇదండి స్టోరీ సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రేపు మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం అంతే. మనం లెట్ us నాట్ గెస్. పీక్ లెవెల్లో అసలు గెస్ చేయకూడదు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఏంటి పెరుగుతుందని, నాకైతే వేచి చూద్దాము, వీళ్ళు చెప్పింది ఏముందలే చెప్తుంటారులే అని అనిపించి పక్కన పెట్టాను. అయితే ఎల్లుండి కొద్దిగా ఐడియా వస్తుంది, ఎందుకంటే కొంచెం సెటిల్మెంట్కి ముందు రోజు కొద్దిగా ఐడియా వస్తుంది. పెద్దగా కాదు, కొద్దిగా. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.